Namrata Sirotkar Ghatamaneni garu, I request onto the stage please, the beautiful lady. Welcome ma'am. Hi, so చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడము. థ్యాంక్ యూ. అందంగా ఉన్న వాళ్ళని చూస్తే చాలా బాగుంటుంది. అండ్ అందమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చే మహేష్ బాబు గారు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా 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 చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఆ సక్సెస్ఫుల్ వెనకాల ఆవిడ ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటారు అంటారు కదా, అలానే మహేష్ బాబు గారి వెనకాల విజయాల వెనకాల నమ్రత గారు ఉంటారు. అండ్ ఇవాళ ఇంకా విజయవంతమైంది ఈవెంట్ అని చెప్పాలి, మీరు వచ్చారు కాబట్టి ఇంకా గ్లామర్ కూడా యాడ్ అయిపోయింది అనమాట ఈవెంట్కి. అండ్ ఆలస్యం చేయకుండా విల్ డూ వన్ థింగ్ అండి. సో బిఫోర్ అంటే నేను అడిగే ముందు క్వశ్చన్స్, సో మనకి ఒక సర్ప్రైజ్ ఉంది అన్నారు, ఒక సంథింగ్ ఏదో అన్వీల్ చేస్తున్నారు అని చెప్పారు ఇక్కడ. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ అది మనం చూసేద్దాం, ఓకేనా? నమ్రత గారి చేతుల మీదుగా దాన్ని అన్వీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో ముఫాసాగా మహేష్ బాబు గారు, ద సూపర్ స్టార్, ద లెజెండరీ యాక్టర్, సో మహేష్ బాబు గారు ముఫాసాగా మన ముందుకు వస్తున్నారు, ఆ వాయిస్ తో మన ముందుకు తీసుకొని వస్తున్నారు అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎలా అనిపిస్తుంది ఒక పక్క సింహం ఇంకో పక్క సింహం? I just want to say to all the press present, I want to say that Mahesh could not be here because he's prepping for a film, and it's really unfortunate that he couldn't be here on this beautiful event. I just want to thank Disney. I want to thank Siva Prasad Garu for making this happen, and of course Mayur from Disney and the whole Disney team who actually patiently got this done, because I'm not sure many people know, but Mahesh is not very comfortable dubbing for his films also, so he found it very challenging. And but after seeing what they've created, I think we are all very happy, and I would like to say thank you once again to this wonderful team at Disney for giving us this chance, and I hope you all like it. And I think we've done, they've made a great effort, and I just want to wish everyone all the best, and looking forward to seeing the film with all of you on December the 20th. Thank you. Thank you so much, ma'am. And one last question. And what was your first reaction on it, like when you saw the trailer? To be honest, I've loved Disney films. I've loved The Lion King. So for me, it's very heartwarming to see Mufasa all over again. And it's a family film, so I think it's something that it's for everybody. It's for all ages. It's for all people. It's an emotional ride. So yeah, so it's nice. మహేష్ గారు డబ్ చేసి వచ్చిన తర్వాత మీతో ఏం చెప్పారు ఫస్ట్? సో వి ఆల్ వాంటెడ్ టు నో, వి ఆర్ వెరీ క్యూరియస్ టు నో దట్. No, he enjoyed the process. I think it's a first for him. So I think he's enjoyed it. More than anything, yeah. We are also enjoying. Witness చేయబోతున్నాం 20th December కి. And thank you so much. Voice repeat అని చెప్పాలా? 19లో లయన్ కింగ్ కి శివకుమార్ గారు వచ్చి, సార్ ఇలాగా డిజ్నీ వాళ్ళది ఒక మూవీ రిలీజ్ కాబోతుంది, అది తెలుగులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ఒకటి బ్రహ్మానందం గారు, మా అన్న బ్రహ్మానందం గారు చెప్తున్నారు, ఒకటి మీరు చెప్పాలి అనగానే క్యారెక్టర్ ఏంటి అనగానే చూపించారు వీడియో. సో అది చెప్పాం. ఆ తర్వాత ఫస్ట్ దానికి నాని గారు చెప్పారు ఒక క్యారెక్టర్కి, అలాగే ఇంకో క్యారెక్టర్కి జగపతి బాబు గారు చెప్పారు. సో అట్లాగా ఆ సినిమా చూడటం కూడా జరిగింది ఫ్యామిలీతోటి. సో పెద్ద హిట్ అయింది ఆ సినిమా, బ్లాక్ బస్టర్, మీ అందరికీ తెలుసు. సో ఇది మళ్ళీ ప్రీక్వెల్. ఇది ఈ మూవీకి కూడా ఇలాగా ఫస్ట్ డే డబ్బింగ్ చెప్తుంటే, సార్ ఈసారి ఎవరు హీరోకి అనగానే, సార్ ఒక 2 డేస్లో చెప్తాను, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనగానే శివకుమార్ గారు ఫోన్ చేసి మహేష్ గారు ఓకే చేశారండి అన్నారు. చాలా హ్యాపీ. అండ్ తర్వాత ఇక మిగతా క్యారెక్టర్లన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ అలాగే అంటే
క్యారెక్టర్కి వేరే లాంగ్వేజు యాక్టర్కి చెప్పడం వేరు, కానీ ఈ టిమోన్కి చెప్పడం అనేది నిజంగా అదృష్టం ఒక యాక్టర్కి. ఎందుకంటే మేము ఉన్నా లేకపోయినా మా ఫోటో ఆ క్యారెక్టర్లో డిజ్నీ లైబ్రరీలో అది 200 సంవత్సరాలు ఉండిపోద్ది. సో యాక్టర్కి కావాల్సింది అదే. సో ఎన్ని వందల సినిమాలు యాక్ట్ చేసామని కాదు, ఈ క్యారెక్టర్ని పలానా యాక్టర్ చెప్పాడు అని పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. అండ్ థియేటర్లో డెఫినెట్గా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే సత్యదేవ్ తను హీరోగా ఎన్నో సినిమాలు చేసి అన్నా ఇలాగా ఫోన్ చేశారు అనగానే నేనేం చెప్పాను అనేది తన నోటితోనే చెప్తాడు, నేను చెప్పను. అండ్ వన్స్ అగైన్ జీబ్రా, కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే శివప్రసాద్ గారికి, డిజ్నీ వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యా అలీ గారు, వన్ క్వశ్చన్ టు యూ. లైక్ అంటే పుంబా అండ్ టీమోన్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ కదా, మధ్యలో కాస్త పడుతూ ఉంటే పంచులు అటు ఇటు, బట్ ఏదైనా ఫ్రెండ్షిప్ మాత్రం మాకు అనిపిస్తూ ఉంటుంది. ఫర్ యూ లైక్ ఇండస్ట్రీలో అలా ఒక ఫ్రెండ్ని పిక్ చేయాలంటే ఎవరు? ద క్లోజెస్ట్, డియరెస్ట్ ఓకే, ఎవరు ఆ ఫ్రెండ్? మీ అన్ని చెప్పేది. మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. ఇంటి పక్కనే ఉంటారు, నైబర్, ఫ్రెండ్, అయ్యా అందరు అన్ని అన్ని. ఏంటండి ఆయన పేరు? బ్రహ్మానందం అని. ఓకే, రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఫోన్ చేస్తాడు ఆయన. ఆయనకి అలవాటు ఏంటంటే మధ్యాహ్నం వేసిన తర్వాత దేశం అయిపోతుందా గణసరం ఒక గంట వేయాలి పక్క వేసి, అరే ఇప్పుడే లెగిసాను అంటుంటాడు. అదే క్యారెక్టర్ దీంట్లో. ఓకే, సో ప్రాపర్ గా అంటే రియల్ లైఫ్ లో ఉన్నదే ఇక్కడ కూడా అన్నమాట. మనం చూడబోతున్నాం, కూర్చొని టీ తాగటం, ఇక మిగతా విషయాలు చెప్పుకుంటూ వస్తుంటారు. సో ఇక ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ స్నేహితులే, అందరూ అద్భుతమైన. ఎందుకంటే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను, ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కమెడియన్స్ 22 మంది ఉన్నారు. ఏ షూటింగ్లోనైనా ఒక 5-6 మంది కమెడియన్స్ కలిస్తే చెట్టు కింద ఒక టేబుల్ వేసుకొని మధ్యాహ్నం అన్నదమ్ముళ్ళగా కలిసి భోజనం చేస్తుంటాం. ద గ్రేట్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో నాకు అనవసరం. సో వాళ్ళు మనం కామెంట్ చేయకూడదు. దట్స్ ఇట్. వి రియలీ అప్రిషియేట్ యూ అండి, ఎందుకంటే ముంబైలో మీరు షూటింగ్లో ఉన్నారని విన్నాము. ఫర్ దిస్ ఈవెంట్ మీరు రావడం జరిగింది. ఫర్ దట్ రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. జనరల్లీ అంటుంటాం అలీ గారు, బ్రహ్మానంద గారు కనిపిస్తే చాలా నవ్వొస్తుంది, బట్ ఇక్కడ వినిపిస్తే చాలా నవ్వొస్తుంది అనమాట. దట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ అలీ గారు. నౌ సత్యదేవ్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జీబ్రాకి, బ్లాక్ బస్టర్ సక్సెస్. అండ్ అలాగే బ్లాక్ బస్టర్ అంటే గుర్తొచ్చేది డిజ్నీ అనమాట. ఆల్ ఏజ్ గ్రూప్స్కి అందరికీ చేరువుగా, వరల్డ్లో అందరికీ చేరువుగా ఉంటుంది. అలాంటిది డిజ్నీ ఎంట్రీ ఎలా అనిపించిందండి మీకు? వాయిస్ ఎంట్రీ ఎలా అనిపించిందండి? అందరికీ నమస్తే అండి. ఆలీ అన్న అన్నట్టు నేను నాకు ఫస్ట్ సుప్రసాద్ గారు ఇలా అడిగితే నేను ఫస్ట్ కాల్ చేసింది ఆలీ అన్నకే. అన్న ఇలా అడుగుతున్నారు అంటే వాయిస్ ఇంకా దగ్గర పెట్టాలి, అది కొంచెం బొంగురిపోయింది, సారీ. అంటే ఇందాక ఏం చెప్పారు అదే చెప్పారు. ఒక 200 years లేకపోతే ఇంకా ఎక్కువ మనం ఉన్నా లేకపోయినా మన వాయిస్ డిజ్నీ లైబ్రరీలో ఉండడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. డిజ్నీ అన్నది ఒక పెద్ద సంస్థ, ఆ సంస్థలో నీ వాయిస్ ఒక క్యారెక్టర్ నువ్వు ఇస్తున్నావంటే అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అని చెప్పడం జరిగింది. అందుకే నేను అన్న అడ్వైస్ తీసుకొని ఈ సినిమాలో చేశాను. మోర్ ఇంపార్టెంట్లీ నేను సీత మార్కెట్లో సిరిమల చెట్టు అనే సినిమా నా సెకండ్ సినిమా. ఫస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఆ వెనకాల నలుగురిలో ఆడవాడు బాగానే చేశాడని చెప్పి సీత మార్కెట్లో కూడా తీసుకున్నారు, మళ్ళీ నలుగురిలో ఒకటి కింద. ఓకే, తీసుకుంటే అందులో నా ఫస్ట్ సీన్ వచ్చి ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర గారి స్టాచ్యూ పక్కన ఒక పొడిగడ్డ బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక 4 ఫ్రెండ్స్ కూర్చొని, ఒక ఫ్రెండ్ నా మీద ఇలా చేసి ఇలా చేసి ఎదురుగా ఉన్న ఒక పోస్టర్ని చూపించి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేసిన ఆయనే మహేష్ బాబు, నా పైన మహేష్ బాబు గారు నా మీద అలా చేస్తే నేను అనుకున్నా ఈ సీన్ అసలు, ఎందుకంటే నా సెకండ్ సినిమా ఒక సూపర్ స్టార్ మహేష్ గారు నా మీద చేస్తే నా క్లోజ్ పెట్టారు మా ఇద్దరికి, ఎందుకంటే ఇది నేను, ఇది మహేష్ గారు.
అసలు నా ఆనందానికి అసలు అవధులు లేవు. ఆ టైంలో చేసి అసలు చేయమని చెప్పలే, ఈయనే దాన్ని ఒక ఇంప్రూవైజ్ చేసి చేశారు. అసలు అందరికీ చెప్పేసాను ఊరంతా, అసలు మహేష్ గారు నమ్మే చేశారు, సీన్ అదిరిపోతుంది అని చెప్పి. కాకపోతే సినిమాలో సీన్ లేదు. అది డిలీటెడ్ సీన్స్ లో వచ్చింది. తర్వాత డిలీటెడ్ సీన్స్ లో తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత రిలీజ్ చేసిన దాంట్లో ఉండింది, సినిమాలో లేకపోయింది. ఐ థింక్ అలా స్టార్ట్ అయిన నాది ఫస్ట్ డే షూటింగ్. అది మహేష్ సార్తో అలా స్టార్ట్ అయిన తర్వాత సర్లే నీకెవర్లో చిన్న రోల్ చేశాను. అండ్ ఇలా సార్తో పాటు టాకా అనే క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ అన్నట్టు హ్యూమన్స్కి ఇవ్వడం వేరు, ఇలా యానిమల్ క్యారెక్టర్స్కి ఇవ్వడం వేరు. నాకెందుకో ఆనెస్ట్గా చెప్పాలంటే, నేను దీని తర్వాత డిస్కవరీ ఛానల్ మామూలు యూజువల్లీ నేను నైట్ అయ్యేటప్పటికి ఈ చంపుకోడలు నరుక్కోడలు ఎక్కువ చూస్తూ ఉంటాను, ఈ యానిమల్స్వి. ఈ ఊరికే అదొక ఏంటో జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ లైన్స్ సడన్ గా చూడగానే ఏదో మన తమ్ముడు అనేలా అనిపించింది ఆల్ ఆఫ్ సడన్. బికాస్ ఒక 3-4 days నేను ఈ వాయిస్ కి చెప్పడం, ఆ క్యారెక్టర్ ఎమోషన్ లో ఉండడం వల్ల నాకు ఏంటో ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్ లా ఓ ఫీలింగ్ వచ్చింది. సో దట్ వాస్ ద ఇంపాక్ట్ లైన్ ముఫాసా క్రియేటెడ్. అండ్ గ్లాడ్ నా వాయిస్ ఈ సినిమా. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే, టాకా క్యారెక్టర్ అది. సో టాకా ఇస్ నన్ అదర్ దాన్ తర్వాత ఇస్ అ బ్రదర్ ఆఫ్ ముఫాసా, కానీ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కార్. సో ఆ రెండు ఏదో అలా యాదృచ్ఛికంగా కలిసాయి. అండ్ థ్యాంక్ యూ డిజ్నీ, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు ఫర్ చూసింగ్ మీ. అండ్ మయూర్, థ్యాంక్ యూ సో మచ్. Glad I'm part of this wonderful, beautiful film. నేను సినిమా అంతా చెప్పాను, చూశాను. మహేష్ గారి యూజువల్ అంటే ఆ పంచెస్ అద్భుతంగా పేలే సినిమాలో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరు కామరేడరీ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేబీ ఇంకా ఎన్నో ఉంటాయి కదా చెప్తానండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓ మీరు స్కార్ అంటే ఇది చూపించారా? ఓ ఓకే ఓకే, అప్పుడే స్కార్ పడింది దీని వలన, డిస్నీ వలన, ఫ్యూచర్ లో రాబోయే దీని వలన. ఓకే, క్రేజీ. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సత్య టు యూ. లైక్ ఏంటి అంటే, మీకు ఏమైనా డూ యూ రిమెంబర్ ఎనీ లైన్? ఏది ఒక్కసారి ఏదైనా? అదా సరిపోయింది, తినడానికి సరిపోయింది, ఇంకో తెంగరోడు తోడేడు మనకి. దట్స్ క్రేజీ. అండ్ ఈ డైలాగ్ తో మేము మీడియాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇది యూజువల్గా ఎవరినన్నా డిస్నీలో రిప్రజెంట్ చేస్తే వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మనం సినిమాలో ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు, ఫ్రేమ్లో ఒక ఫ్లవర్ వాజ్ పెట్టినా సరే దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ప్రతి డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని అడిగి ఉంటారు కదా మీరు, ఏంటంటే ఆబ్జెక్టివ్, మా వాయిస్ వల్ల ఏం వాల్యూ యాడ్ అవుతుంది ఈ సినిమాకి కానీ లేకపోతే క్యారెక్టర్స్కి కానీ అని చెప్పి అలా ఏమన్నా అడిగారా? వాళ్ళు ఏం చెప్పారు? ఆనెస్ట్గా చెప్పాలంటే నేనేం అడగలేదండి. ఎందుకంటే నేను అడిగింది ఓన్లీ ఆలీ అన్న ఒక్కడిని, అన్న చేయొచ్చా లేదా అని అడిగాను. ఎందుకంటే డిజ్నీ చూస్ చేసుకోవడం అనేది చాలా, వాళ్ళు ఆల్రెడీ నేను వాయిస్ టెస్ట్ ఇవ్వాలా అని అడిగాను. అడిగితే లేదు డిజ్నీ పైనుంచే మాకు వచ్చింది దట్ ఈ యాక్టరే కావాలి అని చెప్పి అని. సో వాళ్ళే చూస్ చేసుకున్నారు. పర్టికులర్గా అంటే మేబీ నేను అంత పర్టికులర్గా ఏం అడగలేదండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఎప్పుడైతే తను డిజ్నీ లైబ్రరీ అనే పదం నాకు అన్న చెప్పారు, నేను ఐ థాట్ అంతే కదా, అంటే ఇది మానిటరీ బెనిఫిట్ కంటే ద లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎక్కువ. అంటే నా డౌట్ ఇట్స్ నాట్ అబౌట్ వై సత్యదేవ్ కానీ వై మహేష్ బాబు గారు అని వై అలీ గారు అని కాదు. అసలు ఇలాంటి ఒక సినిమాకి ఒక డిజ్నీ గ్లోబల్ బ్రాండ్, లయన్ కింగ్ అనేది ఒక వెరీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. అటువంటి వాటికి యాక్టర్స్ వాయిస్ పెడితే ఏంటి, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్ అని? డిజ్నీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అంటున్నారా? అంటే ఆబ్వియస్లీ ఐ థింక్ గ్రేటర్ రీచ్, అంతే కదండి. అంటే లైక్ రీచ్ కోసం ఆబ్వియస్లీ ఆబ్జెక్టివ్ అంటే మేబీ అన్న మీకు తెలియని వేరే ఆన్సర్ ఉంటే చెప్పచ్చు. నాకు తెలిసింది అదొకటే. అంటే ఎందుకు మీరు మీ వాయిసెస్ అన్న స్పేస్ అంటే ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఈయనైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. అండ్ ఏంటంటే ఇంకోటి, ఇది ఒక యాక్టర్కి ఒక చిన్న పల్స్ పడిపోతుంటే గ్లూకోజ్ ఎక్కిస్తే మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే, సో అట్టగా
అసలు జనరల్గా డిజ్నీ వరల్డ్ అప్రోచ్ అవ్వటం అనేదే అది అదృష్టంగా భావిస్తున్నాం యాజ్ యాక్టర్గా. వాయిస్ రికగ్నైజ్ అంతే, ఇంకేమీ లేదు. అరే ఇక పలానా క్యారెక్టర్కి ఇక పలానా వాయిస్ అలీ అంటే అలీగాడ్ అంటారు. కొత్త ఇన్నింగ్స్ అండి, లుకింగ్ ఫార్వర్డ్. ఆలీ గారు అన్న చెప్పండి అన్న. వెల్కమ్ బ్యాక్. చాలా కాలం అయింది మీరు సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి. అండ్ ఈ మధ్య చాలా సార్లు వచ్చాను. అదేలేండి, కాకపోతే ఇప్పుడు ఏదో ఇందాక డిస్నీకి మనం డబ్బింగ్ చెప్పడం అనేది మా అదృష్టం అని మీరు ఏదో చెప్తున్నారు, కానీ డిస్నీ అదృష్టం. ఎందుకంటే వాళ్ళు చేసిన పని మాసెస్ లోకి వెళ్ళాలంటే మీ వాయిస్లు ఉంటేనే వెళ్తాయి, లేకపోతే సింహాలు పులులతో వెళ్లే పని కాదు అది. అండ్ దే ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీలాంటి పాపులర్ యాక్టర్స్ వాయిస్ వాళ్ళ అదృష్టంగా ఐఎమ్ డిస్క్రైబింగ్ ఇట్ హియర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి, అండ్ నౌ దట్ మీరు ఈ డిస్నీ ద్వారా మళ్ళీ మీ వాయిస్ బయటకు వస్తుంది. మీ తాలూకా ఫ్యూచర్ ప్రణాళిక ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ యువర్ కెరీర్ హియర్ ఆఫ్టర్? ఒక కన్నడ సినిమా చేస్తున్నా అన్న, మోహన్ లాల్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. కన్నడ ఒకటి హిందీ సినిమా చేస్తున్నా, తెలుగు వెల్కమ్ టు ఆగ్రా అని. తెలుగులో మన సుహాసు యాక్ట్ చేస్తున్న సినిమా ఓ భామ అయ్యో రామ. సో ఇంకొక 2 తెలుగు చిన్నవి 2 సినిమాలు చేస్తున్నా, హర హోం హర అని. అండ్ ఇంకొకటి కొత్తది పేరు పెట్టలేదు. సో నిన్నగాక మొన్న ఓపెనింగ్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకో 2 months రిలీజ్లో ఉన్నాయి. అంటే నార్మల్గా మీరు ఎప్పుడు కూడా ఏ పెద్ద హీరో అయినా కూడా ఆలీ లేకుండా పక్కన ఆ హీరో పక్కన ఆలీ లేకుండా ఎప్పుడు ఏ సినిమా రాలా. కానీ ఈ మధ్యలో మీరు బాగా గ్యాప్ రావడం అనేది కేవలం మీరు రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల, లేకపోతే ఎక్కడ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందండి? అదేమి లేదు, నేను రాజకీయాలకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేసాం, అయిపోయింది. అదే మీరు ఇప్పుడు 1 by 1 అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు అనుకోండి. మన పోసాని కృష్ణమూర్తి గారు కూడా గుడ్ బై చెప్పేశారు. అంటే మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల చేయలేదా, ఎనీ అదర్ రీజన్ అండి? నేను అదే అలాగే లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకొని ఆఫర్లు ఇస్తూ ఉంటారు, మేము చేస్తూ ఉంటాం. సో ఈ క్యారెక్టర్కి ఈయన బిజీగా ఉన్నాడా, సో ఈయన కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఆల్టర్నేటివ్ ఆలీకి ఆల్టర్నేటివ్ ఉందండి, మేబీ ఉండొచ్చు. అయితే కంగ్రాచులేషన్స్. స్టిల్ జీబ్రా ఇస్ రోరింగ్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సత్యదేవ్. థ్యాంక్ యూ సార్. జీబ్రా నుంచి లైన్కి వచ్చేవి ఇప్పుడు నెక్స్ట్ వాట్? అది యాదృచ్ఛికంగా జరిగింది. అండ్ ఇప్పుడే వస్తుంటే పక్క షో కూడా హౌస్ఫుల్ అయిందని చెప్పి అని అన్నారు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఒకే మంత్ లో ఇలా జీబ్రా తర్వాత ఇప్పుడు ముఫాసా, చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నాకు అలీ అన్న విషయంలో మామూలుగా ఊరికే అంటే నథింగ్. అంటే ఆయన 1500 సినిమాలు చేశారు కదా. అంటే ఇప్పటికీ అన్ని సినిమాలు చేసిన తర్వాత నేనైతే అంటే మామూలుగా ఎవరైనా అయితే ఇంకా చాలు, నేను ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. బట్ స్టిల్ ఐ థింక్ ఆయనకి ఇంకా అదే, అంటే మొన్న మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా ఇవ్వు వాయిస్ అంటే, అన్న మీరింత ఫీల్ అయిపోతున్నారు ఏంటి అంటే, యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్. మీ అచీవ్మెంట్ అంటే 52 films హీరో కింద చేసిన ఆయన అలీ గారు. అంటే లైక్ సీరియస్లీ హీస్ అ లెజెండ్ ఫర్ అస్. అండ్ నాకు ఆయన అప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా లేదు, నువ్వు డిజ్నీ దాంట్లో ఇది ఉంటుంది, అదేనా నార్మల్ థింగ్ అనుకుంటున్నావు అని చెప్పడం అన్నది. అంటే దట్ షోస్ హిస్ గ్రేట్నెస్. అండ్ ఐఎమ్ గ్లాడ్. అంటే ఒక పక్క మహేష్ సార్, ఒక పక్క అలీ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో నాకు అంటే ఐఎమ్ జస్ట్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ అండ్ ఫీల్స్ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, జీబ్రా గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చినందుకు. జీబ్రా ఇస్ ది కంటెంట్ ఆఫ్ డిస్కషన్ ఆల్ అరౌండ్ నౌ. అందుకని నేను దాన్ని మళ్ళీ కోట్ చేయడం జరిగింది. మహేష్ బాబు గారు మీ భుజం మీద చేసిన సీన్ లేచిపోయిందని చెప్పారు. ఇందులో కూడా లేచిపోయిన సీన్లు ఉన్నాయా? ఇందులో లేవలేదండి, ఎందుకంటే అంతా లేపేసిన తర్వాత నా దగ్గరకు వచ్చింది ఇది. సో లేదండి, ఐ థింక్ అది చాలా బిటర్ స్వీట్ మెమరీ. ఎందుకంటే చాలా
ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ అది. అసలు అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి అంత ఎక్స్ట్రీమ్ మహేష్ గారు పక్కన ఎవడీడు అనేదో ఊరికే అదేదో మనకి లైఫ్ టర్నింగ్ అయిపోద్దాను కదా, బట్ జనాల్లో కనిపిస్తాను కదా అని చాలా ఆశపడ్డాను, కానీ ఆ సీన్ లేచిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్. బట్ నౌ దట్ యు ఆర్ ఇన్ రెకనింగ్ యాజ్ ఎ హీరో, పెద్ద హీరో, దట్స్ కంగ్రాచులేషన్స్ అండ్ విత్ లేటెస్ట్ హిట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆలీ గారు, మీరు కూడా ఇంక రాబోయే రోజుల్లో ఈ సినిమా చేయను, ఆ సినిమా చేయను, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సినిమాల్లో రెగ్యులర్ గా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా నువ్వేనా సినిమా అడ్వాన్స్ ఇప్పుడే అడ్వాన్స్ చేస్తా? అడ్వాన్స్ ఇవ్వడానికి 10 మంది రెడీగా ఉన్నారు. నీ డేట్స్ కనుక ఉంటే ఇంగ్లీష్, నువ్వు హిందీ కన్నడ తిరుగుతుంటే ఎవరిస్తారు? అది కూడా సినిమానే, అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది. సత్యదేవ్ గారు, మీరు నాకు తెలిసి చాలా బ్రిలియంట్, కానీ అలీ గారిని పెట్టి అలీ గారిని ఒక క్వశ్చన్ అడిగి నేను చేశానని చెప్పడం అనేది, ఇది డబ్బింగ్ మనం ఎందుకు అవసరమా కాదా అని ఆలోచించి అలీ గారు మీరు చెప్తున్నారా? నిజంగా మీరు అలీ గారికి అంతకుముందు సీనియర్గా చేస్తున్నాడు కాబట్టి ముఫాసా క్యారెక్టర్లో అడుగుంటారా? చేశారు కాబట్టి అడిగాను అన్న. అంటే నేను అడిగిందే ఆబ్వియస్లీ ఆయన ఆల్రెడీ ఆ క్యారెక్టర్ కి ఆల్రెడీ ఫేమస్ గా వాయిస్ ఇచ్చున్నారు కాబట్టి, అసలు ఆయన ఇదేంటి టేక్ ఏంటి, నేను ఇవ్వచ్చా లేదా అంటే దానికోసం అడిగాను. ఆబ్వియస్లీ బ్రిలియంట్ ఏం లేదు, ఊరికే. అలీ అన్న, మీరు నిజంగా ఒక 1100 సినిమాలు పైన చేశారని తెలుసు నాకు. 1250. సారీ అన్న, నెంబర్ తప్పు చెప్పాను. 1250 సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల టైం నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు ఇన్ని చేసుకున్నాక కూడా ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? నిజంగా కూడా సత్యదేవ్ గారు అన్నట్టు ఆ ఓపికకి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇంత మందికి కూడా మళ్ళీ సమాధానాలు చెప్తూనే ఉంటారు. ఓ పక్క నెగిటివ్ టాపిక్స్ వచ్చినా పాజిటివ్ టాపిక్స్ వచ్చినా మీదైన స్టైల్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని? అంటే స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఇగో ఈ బిర్యానీ తిను, లేకపోతే ఈ కర్డ్ రైస్ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నా వృత్తే ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. చార్మింగ్, పర్ఫెక్ట్ గా ఉన్నారన్న. ఇప్పుడు కానీ మీ ఫ్రెండ్ తీసుకురాలేదు, పక్కనే ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీ కార్లో ఎక్కించుకుని రావచ్చు కదా? లేదు పాపం, హెల్త్ బాగాలేదు. చెప్పాడా? కొంచెం 3 రోజుల నుంచి అదే బ్రహ్మానందం గారికి హెల్త్ బాగాలేదని మీ నోటితో చెప్పిద్దామని ఇక్కడ రాకపోవడానికి జ్వరం ఆయనకి. హెల్త్ బాగాలేదంటే కాదు బాబు అన్న, నువ్వు తెలివైనడు, నేను కాదు. సత్యదేవ్ అంతే, ఇంకేమీ లేదు. సత్య అలాగే వచ్చేవాడు ఆయన. అన్న నమస్తే. నమస్తే. ఇంతకు ముందు సూర్యకి డబ్బింగ్ చెప్పారు మీరు. అవునన్నా. సూర్యకి చెప్పడం బాగుందా, మన దీనికి చెప్పడం బాగుందా? అంటే అన్న, అది మనిషి, ఇది సింహం కదా, దీనికి చెప్పడం కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగా. ఎందుకంటే ఆ లిప్ మూమెంట్కి మ్యాచ్ చేయడం ఇనిషియల్గా అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది. మన మనుషులు చెప్పడం ఇది. ఇప్పుడు ఏంటంటే ఆ సింహం కూడా అది కోపం, దానికి ఆనందం, లేకపోతే ఇందాక తినడానికి తోడేవాడు, అదేంటి తినడానికి తెంగరోడు తోడేయడం మనకి అనేది ఫన్నీ లైన్. అది కూడా అది ఎక్స్ప్రెషన్స్ అంతా, అంటే యానిమేషన్ అంత పర్ఫెక్ట్ గా ఉండింది. సో కాంట్ పిక్ అన్నా, బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దిస్, డెఫినెట్లీ ఐ ఎంజాయ్డ్ దిస్, చాలా బాగా అనిపించింది. అండ్ ఓకే, అంటే నేను వెరీ బిగినింగ్ డేస్లో ఉన్నా, లైక్ మనీ అంటే లైక్ కావాల్సి వచ్చినప్పుడు ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్, డిస్కవరీ అట్లకి వెనకాతల వాయిస్లు చెప్పేవాడిని, అవి కూడా చేసేవాడిని. తర్వాత ఈ మొక్క 3 అంగుళాలు పెరిగితే కట్ చేయండి, ఇలాంటివన్నీ కూడా అవి కూడా చెప్పేవాడిని నేను, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. సో అప్పుడు ఆ నేషనల్ జియోగ్రఫీ వెనకాల కామెంటరీ నుంచి ఈరోజు ఒక సింహానికి నిజంగా చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంజాయ్డ్ అన్న. ఆలీ గారు, సార్ తెలుగు తెర మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది.
బిఫోర్ క్వశ్చన్ అండి, ఒక చిన్న ఇది ఏంటి అంటే కాస్త ముఫాసా గురించి అడగండి అని చెప్పి, బికాజ్ ఇది ముఫాసా ఈవెంట్ కాబట్టి, పెళ్లి కొడుకు ఇవాళ ముఫాసా కాబట్టి మనం ముఫాసా గురించి మాట్లాడదాం. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనమాట. సత్య గారు అండ్ అలీ గారు, సో ముఫాసా మీరు అన్నట్టు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అండ్ డిస్నీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద దాని అంటే మీకన్నా పెద్దది. ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఎనీథింగ్, డిస్నీ ఈజ్ మై ఫేవరెట్, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సీయింగ్ యూ దేర్ ఈజ్ వెరీ ఫీలింగ్ సో గుడ్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, దిస్ ఈస్ అ బిగ్ థింగ్, ఇట్స్ ఎ లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యూ ఫీల్? ఐ వాంట్ టు నో బోత్ ఆఫ్ యూ, హౌ డిడ్ యూ ఫీల్ టు డూ దిస్? అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఫేవరెట్గా చూసారా లయన్ కింగ్ ఆర్ ఎనీ కార్టూన్స్ ఆర్ డిస్నీ వర్క్ దట్ యూ హ్యావ్ లవ్డ్ వెన్ యూ ఆర్ ఫ్రమ్ చైల్డ్హుడ్? టామీ అండ్ జెర్రీ అని ఉండేది కదా, అది నేను చెన్నైలో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు పెట్టి చూడాలి. టామీ అండ్ జెర్రీ టీవీలో పెడితే ఫ్రీ, నేను అది చూసేవాడిని. అది చూసే కామెడీ నేర్చుకున్నా. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా చేయడం 3 నెలలు, మహా అయితే 4 నెలలు. ఓకే, పెద్ద సినిమా అయితే 8 నెలలు, లేదంటే 1 సంవత్సరం. ఇంకా పెద్ద సినిమా అయితే 2 సంవత్సరాలు. కానీ ముఫాసా లాంటి సినిమా చేయాలంటే దాదాపు 1000 మంది ఉంటారు, 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా రెడీ అవ్వడానికి. దాని వెనకాల అంత కష్టం ఉంది. మా కష్టం జస్ట్ వాయిస్ ఇచ్చామంతే, వాళ్ళ కష్టం ముందు మా కష్టం ఎంత. సో అందుకోసం అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్లో అదర్ ఆర్టిస్ట్కి చెప్పడం వేరు, అది స్క్రీన్ మీద డైలాగ్ తెలుస్తుంది. హిందీలో ఏం చెప్పాడో తెలుగులో వాళ్ళకి రాసి ఉంటుంది, అదే చెప్తాం. కానీ ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ ఉంది, అంటాడు. మేమేమో ఇలా చూస్తుంటాం, వాట్ ఇస్ దిస్ అంట. అప్పుడు రైటర్ వచ్చి సార్ ఇది సార్ ఇదండి అంటే, ఓహో అదే అర్థం, ఓకే ఓకే రెడీ టేక్ అని చెప్పడం జరుగుతుంది. సార్ 1 more, అది చైనీస్ ఉంది, దానికి కూడా డబ్బింగ్ చెప్పంటారు. మీకు విషయం తెలుసో లేదో, ఇటీవల మధ్యకాలంలో నేపాలీలో 3.5 కోట్ల మంది ఉన్నారు నేపాలీస్. వాళ్ళకి ఇద్దరు యాక్టర్లు తెలుసంట. ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. బ్రహ్మానందం వాళ్ళు ఒక నోరు కేకపోతే ఓ పేట్ ఓ బాల్నేరత ఇద్దరు బ్రహ్మానందం అంటే అంత క్రేజ్. ఒకటి చెప్తా, మేము ఆంధ్ర తెలంగాణ ఓకే, అమెరికాలో మనోళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఓకే, ఆస్ట్రేలియాలో మనోళ్ళు ఉన్నారు ఓకే, అలాగే ఎంటర్ యూఏఈ లండన్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఆలీ ఎక్కడ తెలుసు, బ్రహ్మానందం తెలుసు, సత్యతేలి తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు. కానీ సోమాలియా, జకర్తా, బాలి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇట్లాంటి కంట్రీల్లో కూడా మేము ఎన్ని సినిమాలు యాక్ట్ చేసాం, మేము ఏ లాంగ్వేజ్లో చేసాం అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళే. అంటే యాక్టర్ అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం, అది చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం మేము. అండ్ అందుకోసం చూసారు కదా, ఇప్పుడు షారూక్ ఖాన్, మహేష్ బాబు గారు చెప్పారు, అక్కడ షారూక్ ఖాన్ చెప్తున్నాడు. అలాగే మరి ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్, మలయాళం ఎవరండి, మలయాళం అల్లిలా, ఓ అది మాకు వచ్చేట్టు చెప్పేసాడు మలయాళం. సత్యదేవ్ గారు ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు సార్, మీరు ఆన్సర్ చేయలేదు. లైక్ చిన్నప్పటి నుంచి మీ ఫేవరెట్ డిస్నీ? ఇది చిన్నప్పుడు క్యాట్రిడ్జ్ గేమ్స్ అని ఉండేవండి మాకు. అది ఏంటంటే ఇప్పుడు PS3 PS4కి స్టార్టింగ్ వర్జన్, అందులో లయన్ కింగ్ అని గేమ్ ఉండేది. ఆ గేమ్లో నేను మీ క్యారెక్టర్ని ఎంచుకొని ఆడేవాడిని అన్న, ఈ టిమోన్ క్యారెక్టర్ని. అంటే క్యారెక్టర్ ఎంచుకోవచ్చు, క్యాట్రిడ్జ్ బాబు, సత్యదేవ్ గారు క్యాట్రిడ్జ్ సారీ ఆడేవాడిని. అలా నాకు లయన్ కింగ్ తెలుసు. సో మళ్ళీ ఇలా నాకు లయన్ కింగ్, సో దట్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ని మళ్ళీ లైవ్ లో చూసి దానికి వాయిస్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సత్యదేవ్ గారు ఇక్కడ యాక్చువల్లీ ముఫాసా అండ్ ఠాకా బ్రదర్స్ కాబట్టి
సో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ముఫాసాకు వచ్చేసి మహేష్ బాబు గారు చెప్తున్నారు, మీరు ఒక సీన్ గురించి చెప్పారు కదా ఇందాక, ఇలా చెయ్యేసాను సీన్ లేదు అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేశారో, ఇందులో మీరు చాలా లక్కీ అని మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో త్రూ అవుట్ ద క్యారెక్టర్ మీరిద్దరు బ్రదర్స్ కింద మా అందరికి కనిపిస్తూ ఉంటారు కదా. హౌ ఇస్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ? సో మీరు ఇందాక అన్నారు కదా. అదే అంటే ఇక్కడ చేయలేదంటే తాకేశారు ఇందులో, ఎందుకంటే ఇది సింహాలు కాబట్టి. బట్ స్టిల్ ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్, ఎందుకంటే ఇద్దరం పోటా పోటీన మాటలు, అంటే ఆ డైలాగ్స్ కానీ మా ఇద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నేను సూపర్ స్టార్ గారితోనే మాట్లాడుతున్న ఫీలింగే వచ్చింది. కానీ బట్ యా, లైవ్ వేరు ఇది వేరు, బట్ ఐ హ్యాడ్ సేమ్ ఫన్. యాక్చువల్లీ ఇందాక ఇందాక మేము చూస్తుంటే, డిజ్నీ చూస్తుంటే, ఈ లయన్స్ టైగర్స్ మా అన్న తమ్ముళ్ళలాగానే అనిపిస్తుంది, రిలేషన్ లాగానే అనిపిస్తుంది అన్నారు. జస్ట్ చిన్న నోట్, బయట అలా ట్రీట్ చేయొద్దు అన్నట్టు జస్ట్ నార్మల్ కామిక్ వేలో చెప్తున్నాను మీకు, అంతే. బయట కనిపిస్తున్నప్పుడు ఎలా ఉన్నావు తమ్ముడు అంటే అంతే అయిపోయింది. లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ అంటే హాలీవుడ్ మూవీస్ ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు మనకి సంబంధించిన నేటివిటీకి సంబంధించిన కామెడీని యూజ్ చేస్తున్నారు ఫర్ ఎంటర్టైనింగ్. సో అలాంటి డైలాగ్స్ రాసారా ఆర్ జస్ట్ యాప్ట్ గా లైక్ ఎలా ఉందో అలా కాపీ చేసేసారా? అదే లేదు, మాది యాస్టీజ్గా హాలీవుడ్లో ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు యూజ్ చేశారు ఆ డైలాగ్స్, దాన్నే తెలుగులోనే చాలామంది రైటర్స్ని పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ ఆ టైంలో మాకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే మేము ఎక్స్ట్రా టైమింగ్ ఉంది, పర్లేదు గ్యాప్ ఉందంటే ఒక డైలాగ్ వాడతాం, అది బాగుంది సార్ అని అడుగుతుంటారు. చెప్పండి. మీరు మొన్న మెన్షన్ చేస్తూ అంటే దీంట్లో 1 లైనర్స్ చాలా బాగుంటాయి మహేష్ బాబు గారికి, నాకు చాలా మంచి 1 లైనర్స్ ఉన్నాయని చెప్పారు. అంటే దాని గురించి ఒకసారి షేర్ చేసుకోండి ఆడియన్స్ కి. అండ్ సవర్నిక్, మీ బాబు మొన్న మీరు చెప్పారు చాలా ఇష్టం వాడికి అని చెప్పి అన్నట్టు. సో ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మీరు రియాక్షన్ ఏంటి? అంటే చాలా మందికి అంటే డిజ్నీ అంటే కానీ ఇలాంటివి కానీ చాలా మందికి చిన్నపిల్లలకి దే ఆర్ మోర్ కనెక్టివ్ కదా. మీ బాబు అంటే రియాక్షన్ ఏంటి? నేను సారీ ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ మా బుడ్డోడి కోసం కూడా చేయడం జరిగింది అన్న ఇది. ఎందుకంటే వాడి లయన్ కింగ్ చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఆ లైన్స్, ఇప్పుడు నేను చెప్పిన లైన్స్ అన్ని కూడా కంఠస్థం పట్టేశాడు ఆల్రెడీ, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఆనెస్ట్లీ వన్ ఆఫ్ ద రీజన్ వాడి కోసమే చేశాను నేను ఇది, మా బుడ్డోడి కోసమే. అండ్ 1 లైనర్స్, క్వర్కీ 1 లైనర్స్ ఉంటాయి. అంటే ఇందాక ఆలీ అన్న చెప్పినట్టు అక్కడ ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, ఇక్కడ తెంగరోడ్ బదులు అక్కడ ఏదో ఇంకోటి ఉంటుంది. సో అలాంటి అనువాదాలు జరిగి ఇక్కడ మహేష్ గారి స్టైల్లో కొన్ని 1 లైనర్స్, లేకపోతే నా వర్జన్లో కొన్ని 1 లైనర్స్ అలా, అంటే ఐ హ్యాడ్ సూపర్ ఫన్. అవి విన్నప్పుడు నాకే ఫస్ట్ టైం నవ్వు అంటే లైక్ ఐ వాజ్ లాఫింగ్ అనమాట, నేను నవ్వుతూనే ఉన్నాను. అండ్ బట్ యా, ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ సవర్నిక్ నా కొడుకు, వాడి కోసం మెజారిటీ ఆఫ్ ద అంటే వాడు ఎంజాయ్ చేస్తాడని చేసి. సత్యదేవ్ గారు, ఆలీ గారు ఆల్రెడీ చెప్పారు మీకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్. సో ఎన్ని అవర్స్లో చెప్పారు అండ్ మాడ్యులేషన్కి ఎలాంటి కేర్ తీసుకున్నారు ఈ డబ్బింగ్? రాజేష్, ఐ థింక్ 3 రోజులు చేసాము. మాడ్యులేషన్ అంటే మాడ్యులేషన్ ఏం లేదు, ఇట్స్ మన వాయిస్ నచ్చే అడిగారు కాబట్టి మన వాయిసే చెప్పాము. అయితే ఒకటి, గుడ్ క్వశ్చన్, బికాస్ ఇందులో వీడి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది. టాకా క్యారెక్టర్కి స్టార్ట్స్ ఆఫ్ ఈగో ట్రిప్ ఉంటుంది, తర్వాత వాడు కొద్ది జెలసీ అవుతాడు. సో ఇనిషియలీ వెరీ ప్లేఫుల్ క్యారెక్టర్, అది వెరీ ప్లేఫుల్ వాయిస్ ఉండాలి. మన బేస్ అవన్నీ పక్కన పెట్టి ఒక అదే ఇందాక చూసావు కదా, తెంగరోడ్ తోడేడు మనకి అన్నది ఎవడు యాక్చువల్లీ గుర్తుపట్టలేదు. అది నేను అనుకోవట్లేదు, ఎవరు వేరే వాళ్ళు చెప్పారేమో, ఇది నాదే అని నేను చెప్తున్నాను. అలా ఈవెన్చువల్లీ ఇందాక చూస్తే నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను అన్నది యూ హ్యావ్ టు, అందులో జెలసీ వస్తుంది. సో యాక్చువల్లీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా జరిగింది అనిపించింది. అండ్ ప్లేఫుల్నెస్ నుంచి ఒక జెలసీ ఉన్న క్యారెక్టర్ లా కన్వర్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. సత్యదేవ్ గారు, హలో అండి, అంజలి గారు. హాయ్, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఫాసా ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో మహేష్ బాబు గారు ఆల్ ఎమోషన్స్ని బాగా పండిస్తారు. సో ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం వాయిస్తో కావచ్చు. సో అలాంటి పర్సన్స్తో
అలాంటి పర్సన్కి మీరు అంటే లైక్ ఎన్నో కాంపిటీషన్గా వాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి ఏ ఎమోషన్ మీకు బాగా కనెక్ట్ అయింది? బికాస్ ఆల్ ఎమోషన్స్ ఆర్ ఈక్వల్, అది పర్సన్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ముఫాసా కావచ్చు. అంత కనెక్ట్ అయింది కాబట్టే ముఫాసా వచ్చింది. అండ్ లయన్ కింగ్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏ ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు డబ్బింగ్లో మీకు బాగా అంటే లైక్ కొంచెం కష్టం అనిపించింది? అండ్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎమోషనల్ సీన్ ఇన్ ముఫాసా? ఐ థింక్ టువర్డ్స్ ది ఎండ్ వెళ్తున్నప్పుడు నేను కథ రివీల్ చేయగలుగుతానో లేదో తెలీదు, బట్ ఇందాక చూసారు కదా నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను అన్నది ఒక ఎమోషనల్ ఆర్క్తో క్లోజ్ అయ్యే ఒక ఎలిమెంట్ ఒక టైంలో వస్తుంది. అది బాగా ఎంజాయ్ చేశాను. అంటే అండ్ ఆల్సో ద ప్లేఫుల్నెస్ ఫుల్ ఫన్నీ ఉంటుంది నాది మహేష్ గారిది. వన్ లైనర్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉంటుంది. అది చాలా అది ఎంజాయ్ చేశాను. బట్ అట్ ది ఎమోషనల్ ఆర్క్ క్లోజ్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేశాను. అది ఓకే. వన్ క్వశ్చన్ ఫ్రమ్ ద అంటే లైక్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఆన్ స్క్రీన్ ఫ్రెండ్ గా కనిపించారు, బట్ యాజ్ అ డబ్బింగ్ గా ఇద్దరు ఈక్వల్ రోల్స్ చేస్తున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? అదేనండి ఇందా నేను చెప్తున్నట్టు ఎప్పుడైనా మనం ఒక వెనక్కి తిరిగి చూసినప్పుడు లేకపోతే మన జర్నీ ఎక్కడి నుంచి వచ్చామని చూసుకున్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ నైస్. అంటే ఒకప్పుడు చేయేస్తే చాలు మనం కనబడితే చాలు అనుకునే స్పేస్ నుంచి ఆయనతో పాటు సమానంగా వాయిస్ ఇచ్చే స్పేస్, అంటే అఫ్కోర్స్ ఆయనతో పాటు చేస్తే నెక్స్ట్ సినిమాలో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే బట్ అగైన్ ఇట్స్ ద సేమ్ ఫీలింగ్. అంటే ఎక్కడో ఇప్పుడు ఆ జర్నీ చూసుకున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా అనిపించింది. అండ్ అందుకే Yes. Wait till 20th December. Yeah, please. Last question. We are wrapping after this question. Adigandi parle ask. This question is to both of you gentlemen. Like you belong to different generations. So in Telugu film industry, who is the real lion? My question is to Ali sir first. Answer, then I'll move to Satyadev. Then who is the real lion in Telugu film industry, sir? ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవడో ప్రతి ఇంటికి లైను. పర్ఫెక్ట్ ఆన్సర్. ఇంట్లో ఫాదరు లైన్ అంటే సింహం, మదరు శివంగి, వాళ్ళ పిల్లలే ముఫాసా. అంతే. మీరు ఇండియన్ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు అందరినీ చూశారు కదా, సో ఆ లయన్ లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు, లయన్ కింగ్ లాంటివి అని అడుగుతున్నాడు సార్ అతను. అంటే లెజెండ్స్ లేరు మన మధ్యన. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఘట్టంనేని కృష్ణ గారు, సోమబాబు గారు, అండ్ కృష్ణరాజు గారు, వాళ్ళు ఆ రోజుల్లో తమిళనాడుకి వెళ్ళి సెటిల్ అయ్యి తెలుగు ఇండస్ట్రీని ఈ రోజున ఈ స్టేజ్ మీద పెట్టారంటే వాళ్ళు సింహాలు. Perfect, Andy. Thank you so much, media, for your questions. Yes.